వాట్ యువర్ స్టోరీ, మీ కథ ఏమిటి? నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్లో 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 11వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ వాట్స్ యువర్ స్టోరీ, అంటే మీ జీవిత కథను ప్రపంచంతో పంచుకునే ధైర్యం మీకు ఉందా? ఒక చిన్న ప్రశ్న, మీ జీవితంలో మిమ్మల్ని మార్చిన ఒక సంఘటన ఉందా? ఒక అపజయం ఉందా? ఒక విజయం, ఒక వ్యక్తి లేదా ఒక నిర్ణయం ఉంటే అదే మీ స్టోరీ. స్నేహితులారా, చాలామంది అనుకుంటుంటారు, నా జీవితంలో చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదు. కానీ అది నిజం కాదు. ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. ఆ కథ మరొకరి జీవితానికి ప్రేరణ కావచ్చు. గుర్తుంచుకోండి, ఫ్యాక్ట్స్ ప్రజలని సమాచారం ఇస్తాయి, స్టోరీస్ ప్రజల హృదయాలను తాకుతాయి. అయితే ఒక మంచి స్టోరీ ఎలా చెప్పాలి? మొదటిది, నిజమైన కథ చెప్పండి. కల్పిత కథ కంటే మీ నిజ జీవితంలో జరిగిన నిజమైన అనుభవం ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. రెండవది, సమస్యతో ప్రారంభించండి. మీకు ఎదురైన కష్టం ఏమిటి, ఆ సవాలు ఎలా వచ్చింది అది చెప్పండి. అప్పుడు ప్రేక్షకులు మీ ప్రయాణంలో భాగమవుతారు. మూడవది, మీరు నేర్చుకున్న పాఠాన్ని చెప్పండి. కథ చెప్పడం మాత్రమే కాదు, ఆ కథ ద్వారా ప్రేక్షకులు ఏమి నేర్చుకోవాలి అదే ముఖ్యమైన విషయం. నాలుగవది, భావంతో చెప్పండి. మీ కథను కేవలం చెప్పకండి, జీవించండి. మీ భావోద్వేగం మీ గొంతులో, మీ ముఖంలో, మీ కళ్ళలో కనిపించాలి. గుర్తుంచుకోండి, పీపుల్ మే ఫర్గెట్ యువర్ వర్డ్స్ బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ యువర్ స్టోరీ. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీ జీవితంలో మిమ్మల్ని మార్చిన ఒక సంఘటనను ఒక్క నిమిషంలో చెప్పండి. ఈ 3 విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. సమస్య ఏమిటి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు, మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి? ఈ 3 అంశాలతో మీ స్టోరీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 12లో మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ మాటలు మాత్రమే చెప్పకండి, మీ కథను చెప్పండి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ జీవితాలను మార్చగలదు. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమన్ల. జై హింద్.